పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మొన్న ఒక చిన్న పోస్ట్ చూశాను. అందుట్లో ఏమనుందంటే ఐ డోంట్ నీడ్ టు రీడ్ ద లేబుల్స్ బికాస్ ఐఎమ్ ద వన్ హూ ఫిల్డ్ ద జార్స్ అని. అంటే ఈ యొక్క సీసాలు నింపిన వాడిని నేనే కాబట్టి దీనిలో ఏముంది అనేది ఆ లేబుల్స్ ని చదివి తెలుసుకోక్కర్లేదు అని నన్ను ఎందుకో అది చాలా బాగా ఆకట్టుకుంది. సేవ్ చేసుకుని ఉంచుకున్నాను. ఇది ఆ డైలీ డివోషన్ లో పనిచేస్తుంది, అందరితో షేర్ చేసుకోవచ్చని సేవ్ చేసుకున్నాను. అయితే దాని గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే, జార్స్ అంటే ఏదో ఒక పదార్థాన్ని మనం స్టోర్ చేసుకుంటాం. అది ఒక పాత్ర లాంటిది. పాత్ర అని ఆలోచించినప్పుడు మన ఇళ్లలో రకరకాల పాత్రలు ఉంటాయి. మట్టి పాత్ర, అదే బ్రాంజ్ పాత్రలు, స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు, ఇంకా నాన్ స్టిక్ అని, ఇంకా ఎన్నో రకాలు, ఈ ఎవల్యూషన్ లో ఎన్నో రకాలు వచ్చినాయి. కానీ మళ్ళీ ఇప్పుడు మట్టి అన్నిటికంటే సేఫ్ అని చెప్పి చాలా మంది మట్టి పాత్రలు వాడుతూ ఉన్నారు. ఈ పాత్ర అనేది దేనికి గుర్తు అని మనం ఆలోచిస్తే, పాత్ర అంటే ఏదో ఒక దాన్ని హోల్డ్ చేస్తుంది. అంటే మనకి కావాల్సిన అన్నాన్ని కానీ, లేదంటే ఏదో ఒక సబ్స్టెన్స్ ని కానీ, తినుబండారాలు కానీ, అది లిక్విడ్ అయినా సాలిడ్ అయినా సరే దానిని హోల్డ్ చేసే దానిని పాత్ర అని మనం అంటూ ఉంటాం. అయితే పాత్ర గురించి ఆలోచించినప్పుడు దేవుడు కూడా ఆయన కృపకి మనం పాత్రలమయ్యాము. మనల్ని ఆయన పాత్రలుగా ఎంచుకొని ఈ లోకములో ఒక మంచి పాత్రగా పనిచేయాలని ఆయన ఎంతో ఇష్టపడతా ఉన్నారు. చూస్తే మనము దావీదు గారు రాసిన కీర్తనలో 116వ కీర్తన 13వ వచనంలో ఏమని ఉంటుందంటే, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను యెహోవా నామములో ప్రార్థన చేసేదని ఉంటుంది. అంటే రక్షణ పాత్రను చేతపుచ్చుకోవడం అంటే దేవుడే తనని రక్షించేవాడని అనేక రకాలుగా కీర్తనల్లో ఉంటది. ఆయనకు అంత మంచి పొజిషన్ ఇచ్చింది దేవుడే. ఆయన హృదయానుసారుడుగా పిలుచుకున్నది దేవుడే. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నన్ను రక్షించేవాడు దేవుడే. అది యుద్ధాల్లోంచి కానీ, పాపాల్లోంచి కానీ, ఎన్ని రకాల పరిస్థితులు అయినా కానీ ఆయన్ని రక్షించే దేవుడే అని ఆయన గుర్తు చేసుకుంటూ, ఆ రక్షణకి నేను ఒక పాత్రని, పాత్ర అంటే ఒక చేతిలో ఒక వెసల్ పట్టుకుని వెళ్ళడం కాదు, ఆ రక్షణకి నోచుకున్న వాడిని నేనే కాబట్టి నన్ను నేను ఆ రక్షణతో నింపుకొని ఆయన నామంలో ప్రార్థన చేస్తానని దావీదు మహారాజు గారు చెప్తా ఉంటారు. మనము దానిని ఆలోచిస్తే ఎన్నో రకాలైన పాత్రల గురించి దేవుడు మనకి చెప్తా ఉంటారు. పాత నిబంధనలో ఉగ్రత పాత్ర ఉంది, క్రోధ పాత్ర ఉంది, రమ్యమైన పాత్రలు ఉన్నాయి, ఎన్నో పాత్రలు ఉన్నాయి. కానీ మనం మాత్రం ఆయన చెప్పినట్లుగా ఆ రక్షణ పాత్ర గురించి ఆలోచిస్తే అది నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి పాత్ర. అదే విధంగా మనం అపోస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అక్కడ పేతురు గారు ఒక దర్శనాన్ని చూస్తారు. ఆ దర్శనంలో ఆకాశం నుంచి 4 చెంగులున్న ఒక దుప్పటి లాంటి పాత్ర కిందకి దిగి వస్తుంది. దానిలో అన్ని రకాల మృగాలు, పక్షులు, పురుగులు అన్ని రకాలు ఉన్నాయి. అది దేనికి సాదృశ్యంగా తర్వాత చెప్పబడిందంటే, అందరూ కూడా సమానులే. యేసుక్రీస్తు అందించిన అటువంటి ఆ కృప అదేంటంటే, ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చారు కాబట్టి అటువంటి కృపకి అందరు పాత్రులే, కాబట్టి అందరూ సమానులే, ఆయన కృపకి అందరూ సమానులే అని చెబుతూ, అన్ని జనులకి కూడా నేను దేవుణ్ణి, కేవలము యూదులకి మాత్రమే కాదు కానీ నా కుమారుడు కార్చిన రక్తాన్ని బట్టి అందరినీ ఒక్క శరీరంలో అవయవాలుగా చేసుకుంటున్నాను అనే దానికి ఆ దర్శనం సాదృశ్యంగా చెప్పబడింది. ఆ పాత్రను కూడా అందరూ ఏకము అనేటటువంటి దానికి సాదృశ్యంగా ఆ యొక్క దుప్పటి లాంటి పాత్రని మనకు అక్కడ అపోస్తల కార్యాల గ్రంథంలో చూపించారు. ఇంకా మనం తిమోతి గారికి రాసినటువంటి ఆ 2వ పత్రికలో 2వ అధ్యాయంలో గనక మనం చూడగలిగితే, అక్కడ 20వ వచనంలో చెప్తా ఉంటారు, గొప్పవారి ఇంటిలో అనేక రకాలైనటువంటి పాత్రలు ఉంటాయి. అదేంటంటే బంగారము, వెండి, అనేక రకాలైన పాత్రలు ఉంటాయి. ఘనతకి సూచించే పాత్రలు ఉంటాయి, ఘనహీనతకి సూచించే పాత్రలు కూడా ఉంటాయి అని చెబుతూ 21వ వచనం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏం చెప్పబడి ఉంటుందంటే, కానీ ఎవడైనను వీటిలో అంటే ఘనహీనత కోసం ఉన్న పాత్రలో చేరక అని అర్థం అనమాట. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్ర పరచుకున్న ఎడల అతడు పరిశుద్ధ పరచబడి యజమాని చెప్పే ప్రతి సత్కార్యానికి అర్హమై ఉంటాడు అని ఉంటుంది. అందులో ఆ విధంగా పాత్రలాగా చేయబడి ఉంటాడు. అంటే ఘనహీనమైన పాత్రలో మనం చేరకుండా మనల్ని మనం ముందుగా పవిత్రపరచుకుంటే, పరిశుద్ధ పరచబడి మనము యజమాని చెప్పే ప్రతి సత్కార్యానికి కూడా అర్హమై మనం ఒక మంచి పాత్రగా ఆయన చేతికి అందించబడతామని అక్కడ చెప్పుంటది. అంటే మనము దేవుడు వాడుకోవలసినటువంటి పాత్రలుగా మనం ఉండాలి. మనం అందరము ఈ లోకంలో శరీరాలతో తిరుగుతూ అటు ఇటు చలిస్తూ ఉన్నామంటే కేవలము మనము మన యొక్క
ఈ ఇచ్చల్ని నెరవేర్చుకోవడానికి మన ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కాదు. దేవుడు ఈ భూమి మీద మనందరినీ ఒక పర్పస్ తో పెట్టారు. కాబట్టి ఆ పర్పస్ ఏంటి అనేది ఒక్కొక్కళ్ళం ఆలోచించుకుంటా, నన్ను దేవుడు ఏ విధమైన పాత్రగా ఎంచుకున్నారు, ఏం చేయాలి అని ఆయననే అడిగితే ఆయనే ఖచ్చితంగా మనల్ని నడిపిస్తా ఉంటారు. కాబట్టి యజమానుడి కార్యానికి అర్హమైన పాత్రగా ఎంచబడిన తర్వాత అది మన గొప్పతనం కాదు, అది మా గొప్పతనం కాదు అని పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్తారు. కాబట్టి ఆ బలాధిక్యము మామూలమైనది కాక ఈ మంటి ఘటములలో అది దేవుని వలన పెట్టబడే ఐశ్వర్యం అంటారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, యజమానుడు మనల్ని ఒక పాత్రగా ఎంచుకుని మంచి కార్యానికి మనం చూస్ చేసుకుంటే ఆ బలాధిక్యం మాది కాదు అని పౌలు గారు చెప్తున్నారు. ఆ బలాధిక్యం మాది కాకుండా యజమానుడు కోసం ఈ మంటి ఘటములో, ఘటము అంటే కుండ, మంటి ఘటము అంటే మట్టితో చేసినటువంటి కుండ, శరీరాన్ని ఆయన దేనితో పోలుస్తున్నారంటే మట్టితో చేసినటువంటి కుండలాగా పోలుస్తున్నారు. ఈ శరీరము అంటే మనందరం మట్టి పాలు అయిపోతాం చివరికి. ఈ మట్టి ఘటములో దేవుని యొక్క ఐశ్వర్యం మాకుంది, అందుకనే మేము దేవుడు మమ్మల్ని ఎంచుకున్నారని ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెస్సలోనికైయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములు కూడా ఎంతో స్పష్టంగా చెప్పబడతా ఉంటది. ఘనత యందును పరిశుద్ధత యందును ఈ రెండిట్లో కూడా దేవుడు మనల్ని ఎంచుకుంటే వాటిల్ని కాపాడుకోవటము, ఈ ఘటములో వాటిల్ని కాపాడుకోవటం దేవుని చిత్తము అని ఉంటుంది. అంటే పరిశుద్ధత గాని ఘనత గాని దేవుడు మనకి ఇస్తే గనక ఈ మంటి ఘటాన్ని దానిలో మనం కాపాడుకుంటా ఉండాలని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఎటువంటి చిన్న పనికి ఎంచుకున్నా సరే మనం ఆయన పనికి రకరకాలైనటువంటి పాత్రలుగా ఉన్నాము. మనల్ని మనం పవిత్రపరుచుకొని మనల్ని మనం సిద్ధపరుచుకుంటే యజమానుడు వాడుకుంటాడు. కాబట్టి ఆయన వాడకానికి సరిపోగలుగులాగున మనం అందరం కూడా ఆ యొక్క ఘనతని పరిశుద్ధతని మనం కాపాడుకోవాలని ఆయన ఎంతో ఇష్టంగా ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలని ఆశపడుతున్నారు. ఆ విధంగా మనం అందరము కూడా అటువంటి ఘనత పరిశుద్ధత మన మంటి ఘటాలలో కలిగి ఉండాలని ఆశతో దేవుని సహాయాన్ని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మా ఘటాలు మట్టివి అని మీరు ఇప్పుడే చెప్పారు. నిజమే తండ్రి, మేము ఎప్పటికైనా మట్టితో సృష్టించబడిన వాళ్ళం కాబట్టి ఈ శరీరం మట్టిలో కలిసిపోక మునిపే ప్రవ్వా, మేము నీ పని కోసం మమ్మల్ని ఏ విధంగా ఎంచుకున్నావో దానిని తెలుసుకొని నువ్వు వాడుకోవడానికి ప్రతి సత్కార్యానికి మమ్మల్ని మేము పవిత్రపరుచుకొని సిద్ధంగా ఉంటాం తండ్రి. ఆ యొక్క ఘనతని పరిశుద్ధతని కాపాడుకోవాలని నీ చిత్తమై ఉన్నదని మేము తెలుసుకొని ఆ రీతిగా ప్రవర్తించుకోవడానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now, he's always near.